ఆ సాయంత్రం హైదరాబాద్ నగరం సరిగ్గా కాంతులతో మెరిసిపోతూ రద్దీతో ఉప్పొంగిపోతుంది. ఆకాశం మెల్లగా కిందకి వాలుతున్న సూర్యుడు వెలుగుతో ఒక బంగారు వర్ణపు చీర కప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. రోడ్లపై వాహనాలు గర్జిస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ గమ్యానికి పరుగులు పెడుతున్నారు. ఆ రద్దీ మధ్యలో ఒక నల్లటి మెరిసే ఫార్చునర్ కార్ బంజారాహిల్స్ సిగ్నల్ వద్ద ఆగింది. కారులో కూర్చున్నాడు రమేష్ వర్మ. ఒక గంభీరమైన వ్యక్తి, 40 సంవత్సరాల వయసు, మెరిసే తెల్ల చొక్కా, నిశ్శబ్దమైన కళ్ళతో. అతని ముఖంలో విజయవంతుడి కాంతి కనిపిస్తుంది. కష్టపడి ఎదిగిన వ్యక్తి కళ్ళల్లో ఉండే ఆత్మవిశ్వాసం. కానీ అదే సమయంలో ఒంటరితనం కూడా ఉంది. సిగ్నల్ ఎరుపుగా వెలిగింది. కార్లు ఒకదానితో ఒకటి వరుసగా నిలిచిపోయాయి. ఆ క్షణంలో రమేష్ దృష్టి రహదారి పక్కకు మళ్ళింది. అక్కడ ఒక యువతి, మురికిగా మసకబారిన పసుపు రంగు సల్వార్ వేసుకుని తల కిందికి వంచి చేతిలో ఎర్ర, ఆకుపచ్చ, నీలం రంగుల గుబ్బారాలు, బెలూన్లు పట్టుకుని ఉంది. చిన్న పిల్లలు కిటికీల దగ్గర నుండి చేయి చాచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కార్లలో నుండి. ఆమె వణుకుతున్న చేతులతో ఒక చిన్నారికి గుబ్బారా ఇచ్చి ₹2 తీసుకుంది. ఆమె జుట్టు గాలికి చెదిరిపోయింది. ముఖంపై కాలం రాసిన గీతలు కనిపిస్తున్నాయి. కానీ ఆ కళ్ళల్లో ఒకప్పుడు వెలిగిన దీపం ఇప్పుడు మసకబారిన జ్యోతిలాగా ఉంది. రమేష్ వర్మ ఒక్కసారిగా గుండెల్లో ఒక గుదిబండలాగా తగిలినట్టుగా అనిపించింది. అతను కిటికీ నుంచి బయటకి జాగ్రత్తగా చూశాడు. ఇది సుమ కాదా? ఒక్క క్షణం అతని ఊపిరి ఆగిపోయింది. అవును, అదే ముఖం, అదే కళ్ళు, అదే నడక. కానీ కాలం ముద్ర వేసి దుస్తులలో ధూళి జమ చేసి కళ్ళల్లో నిస్సహాయత నింపేసింది. 10 సంవత్సరాల క్రితం తన జీవితంలో తుఫాను లాంటి జ్ఞాపకం వదిలేసి వెళ్ళిపోయిన ఆ సుమ నేడు సిగ్నల్ వద్ద బెలూన్లు అమ్ముతుందా? సిగ్నల్ గ్రీన్ అయ్యింది. వాహనాలు ఒకదాని వెంట ఒకటి కదిలిపోతున్నాయి. కానీ రమేష్ మాత్రం స్టీరింగ్ పట్టుకున్న చేతులను కదిలించలేకపోయాడు. వెనుక డ్రైవర్లు హారన్ కొడుతున్నారు. అయినా అతని మనసు ఆ శబ్దం వినలేకపోయింది. అతని హృదయం మాత్రం గతంలోకి దశాబ్దం క్రితం జీవించిన ఆ జ్ఞాపకాలలోకి జారిపోయింది. ఆ క్షణంలో రమేష్ వర్మ తనను తాను మర్చిపోయాడు. అతనికి కనిపించినది ఒక్కటి మాత్రమే. సిగ్నల్ వద్ద బెలూన్లు అమ్ముతున్న ఆ స్త్రీ, తన మాజీ భార్య సుమ. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని చిన్న అపార్ట్మెంట్లో రమేష్ వర్మ జీవితం సాగేది. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఉదయం ఆఫీస్కి వెళ్లి సాయంత్రం అలసటతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. కానీ ఇంటి తలుపు తీయగానే ఎదురుగా కనిపించే సుమ నవ్వు అతనికి ఆ రోజు మొత్తం కష్టం మర్చిపోయేలా చేసేది. సుమ మృదువైన ముఖం, మాట్లాడే కళ్ళు, పంచుకునే మనసు. ఆమె నవ్వితే రమేష్ వర్మకు లోకం మొత్తం వెలుగుతో నిండినట్టు అనిపించేది. ఆమె అతని పక్కన ఉంటే జీవితం ఎంత చిన్నదైనా ఒక అందమైన కలలా అనిపించేది. ప్రతి ఉదయం కాఫీ కప్పుతో ప్రారంభమయ్యేది వారి సంభాషణ. రమేష్, నువ్వు కష్టపడితే తప్పక ఒకరోజు పెద్దవాడివవుతావు అని సుమ ఆశతో చెబుతుంటే, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏదైనా సాధ్యమే అని రమేష్ వర్మ నిజాయితీగా సమాధానమిచ్చేవాడు. కానీ వారి చిన్న ఇంటికి తరచుగా ఒక వ్యక్తి రావడం మొదలైంది. అతడే సుమ యొక్క అన్నయ్య మరియు రమేష్ యొక్క బావమరిది కిషోర్. మాటల్లో తీపి, చూపులో దురాశ. రమేష్ కళ్ళలో అతనిపై ఎప్పుడో ఒక అనుమానం ఉండేది. కానీ సుమ మాత్రం తన అన్నయ్యనే నమ్మినట్టే తన చిన్నాన్న కొడుకైన కిషోర్ను కూడా నమ్మేది. కిషోర్ గారు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు, ఆయన మాట వింటే మనం త్వరగా పెద్దవాళ్ళం అవుతాము అని సుమ చెబుతూ ఉంటే రమేష్ వర్మ మౌనంగా ఉండిపోయేవాడు. అతనికి తెలుసు కిషోర్ లాంటి వారు నమ్మకమైన వారు కాదని. ఒకరోజు రమేష్ జీవితంలోకి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆఫీస్ సహోద్యోగులతో కలిసి వేసిన లాటరీలో అతని టికెట్ గెలిచింది. 25 లక్షల రూపాయలు అతని చేతిలోకి వచ్చాయి. ఆ రోజున రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ హృదయం ఉప్పొంగిపోయింది. ఇప్పుడే మన జీవితంలోకి నిజమైన మార్పు మొదలవుతుంది అని తనలో తానే అనుకున్నాడు. సుమ ఆ వార్త విని కళ్ళల్లో ఆనందంతో ఎంతో మెరిసిపోయింది. అయ్యో రమేష్, మన కలలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ డబ్బుతో మనం కొత్త ఇల్లు కొనుక్కుందాం, కార్ తెచ్చుకుందాం అని ఉత్సాహంగా మాట్లాడింది. కానీ కిషోర్ మాత్రం వేరే ఆలోచనతో వచ్చాడు. బావా, ఇంత పెద్ద మొత్తం చేతిలోకి వచ్చింది కదా, దీనిని ఏదైనా బిజినెస్లో పెడదాం, రెట్టింపు చేస్తాం, కొన్నేళ్లలో కోటీశ్వరులం అవుతాం అన్నాడు. రమేష్ ముఖం గంభీరమైంది. లేదు కిషోర్, ఈ డబ్బు సాధారణ అదృష్టం వల్ల వచ్చింది. మన భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పెట్టుబడి పెడతాం. పిల్లల చదువుకి, ఇంటి భద్రతకి సేవ్ చేసుకోవాలి అన్నాడు. కానీ సుమ మాత్రం ఆలోచనలో పడిపోయింది. రమేష్, కిషోర్ చెప్పేది నిజమే కదా, మనం రిస్క్ తీసుకోకపోతే ఎలా ఎదుగుతాం? ఇలా చిన్న చిన్న కలలు కట్టుకుంటూ జీవితమంతా గడిపేస్తామా ఏంటి అన్నది. ఆ మాటలు రమేష్ హృదయాన్ని గాయపరిచాయి. తనతో సంతోషంగా ఉండే సుమ ఒక్కసారిగా దురాశ కలలతో మారిపోతుందా అని. రమేష్ ఆమె కళ్ళలో కొత్త మెరుపును గమనించాడు. అది ప్రేమ యొక్క మెరుపు కాదు, డబ్బు మెరుపు.
ఆ రోజు నుండి వారి మధ్య చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి. నువ్వు నా కలలు అర్థం చేసుకోవడం లేదు రమేష్ అని సుమ బాధతో చెప్పేది. నేను నీ భవిష్యత్తు కోసం భయపడుతున్నాను సుమ అని రమేష్ మౌనంగా సమాధానమిచ్చేవాడు. కానీ ఒకరోజు ఆ వాదనలు పెరిగి పెరిగి పెద్ద గొడవగా మారాయి. దాంతో సుమ ఆవేశంతో కోప్పడింది. నువ్వు పెద్దవాడివి కావు రమేష్, ఎప్పుడు ఇలాగే ఉంటావు. ఈ డబ్బు నీ చేతిలో ఉంటే వృధా అవుతుంది. నేను తీసుకువెళ్తాను. నాకు నా కలలకు స్థానం ఇవ్వలేని ఇల్లు నాకు వద్దు. ఆ మాటలు విన్న రమేష్ గుండె చెదిరిపోయింది. ఆ రాత్రి సుమ తన యొక్క అన్నయ్య కిషోర్తో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోయింది. రమేష్ ఖాళీ గదుల్లో ఒంటరిగా కూర్చొని గోడలతోనే మాట్లాడుకుంటూ గడిపాడు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు వదిలేసిన చివరి మాటే అతని చెవుల్లో ఇంకా ఎప్పుడూ మారుమ్రోగుతూ ఉండేది. డబ్బు లేకుండా నీ జీవితం ఏమీ కాదు. లాటరీలో వచ్చిన 25 లక్షలు అది ఒక వరమా లేక శాపమా అన్న ప్రశ్నకు జవాబు త్వరలోనే బయటపడబోతుంది. సుమ, కిషోర్ ఇద్దరు పెద్ద పెద్ద కలలతో ముందుకు దూసుకెళ్లారు. హైదరాబాద్లో కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. గార్మెంట్స్ షాపులు, రియల్ ఎస్టేట్ డీల్స్, షేర్లలో పెట్టుబడులు. డబ్బు చేతిలో ఉండడంతో ఒక్కో నిర్ణయం తీసుకోవడంలో తొందరపడ్డారు. మొదట్లో సుమ చాలా ఆనందంగా ఉండేది. బ్రాండెడ్ డ్రెస్సులు, రెస్టారెంట్లలో డిన్నర్లు, కొత్త బైక్ మీద నగర వీధుల్లో ప్రయాణాలు. తనకు కావలసిన లగ్జరీ లైఫ్ ఒక్కసారిగా తన ముందుకు వచ్చిందని ఆమె ఎంతో సంతోషించింది. రమేష్ మాటలు మాత్రం ఆమె మనసులో ఎక్కడో దూరంగా మసకబారిపోయాయి. అతను ఎప్పుడూ చెప్పేవాడు, డబ్బు మనిషిని మార్చకూడదు, మనిషే డబ్బుని ఆధీనంలో ఉంచుకోవాలి అని. కానీ ఇప్పుడు సుమ చెవుల్లో వినిపించేది కేవలం తన అన్న కిషోర్ గొంతే. డబ్బే మనిషి విలువను నిర్ణయిస్తుంది, సాహసించని వాడు ఎప్పటికీ సాధించడు అని. కొన్ని నెలలు బాగానే గడిచాయి. కానీ క్రమంగా వ్యాపారంలో సమస్యలు మొదలయ్యాయి. షేర్లలో పెట్టిన డబ్బు ఒక్క రాత్రిలో కరిగిపోయింది. రియల్ ఎస్టేట్లో మోసపోయారు. దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. కిషోర్ అప్పుల పాలయ్యాడు. బ్యాంకుల నుండి, స్నేహితుల నుండి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. సుమ కళ్ళ ముందు కలల మేడ ఒక్కొక్కటిగా కూలిపోతూ వచ్చింది. ఆమె రాత్రిళ్ళు నిద్రపోలేదు. బంగారు నగలు అమ్మేసి అప్పులు తీర్చే పరిస్థితి దాకా వచ్చింది. ఆమె ఎప్పుడో రమేష్ కోసం కట్టుకున్న కలల బంగారు ఇంటి బదులు ఇప్పుడు గోడలు కూలిపోతున్న చిన్న ఇల్లు మాత్రమే ఆమె దగ్గర ఇప్పుడు మిగిలింది. ఒకరోజు ఉదయం సుమ లేచేసరికి తన అన్న కిషోర్ కనిపించలేదు. టేబుల్ మీద ఒక చిన్న కాగితం మాత్రమే ఉంది. సుమ, ఇక నేను ఈ అప్పుల కూపంలో బ్రతకలేను, క్షమించు, నీకు తోడుగా ఉండలేకపోయాను అని. ఆ కాగితం చదివిన క్షణం సుమ హృదయం కరిగిపోయింది. తన అన్నయ్యని నమ్మి తన జీవితాన్ని త్యజించి రమేష్ను వదిలేసి వచ్చిన ఆమెకు ఇప్పుడు మిగిలింది ఖాళీ గదులు, చెల్లించలేని అప్పులు, అంతం లేని కన్నీరు మాత్రమే. ఆమె తలుపులు తట్టిన ప్రతి బంధువు వెనక్కి తగ్గిపోయాడు. అదృష్టం తిరిగితే దగ్గర ఉంటాం, దురదృష్టం వస్తే దూరంగా ఉంటాం అన్నట్టుగా. రోజులు గడిచాయి. డబ్బు అయిపోయింది. బ్రతకడం కోసం ఏ పని దొరికితే అది చేయడం మొదలుపెట్టింది. మొదట ఇళ్లలో పని మనిషిగా పనిచేసింది. తర్వాత ఒక దుకాణంలో కూలీగా నిలబడి సరుకులు మోయడం చేసింది. చివరికి ఖాళీ సమయాల్లో చిన్న పిల్లల కోసం బెలూన్లు అమ్మే పనికి దిగిపోయింది. ఒకప్పుడు తనకు బంగారు కలలతో నిండిన చేతులు ఇప్పుడు రోడ్లపై 2 రూపాయల బెలూన్ల కోసం చాచిన చేతులు అయ్యాయి. అన్నిటినీ కోల్పోయిన ఆ క్షణంలోనే సుమ గ్రహించింది, డబ్బు మనిషిని పెద్దవాడిని చెయ్యదు, నిజమైన విలువ మనిషి హృదయంలో, సంబంధాల్లోనే ఉంటుంది అని. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె జీవితం ఒక సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అదే బంజారా హిల్స్ సిగ్నల్. ఆ రాత్రి రమేష్ ఇంటి గోడలు నిశ్శబ్దంతో మ్రోగుతున్నాయి. గోడపై గడియారం టిక్ టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. సోఫాలో ఒంటరిగా కూర్చున్న రమేష్ చేతిలో ఇంకా లాటరీ టికెట్ కాపీ ఉంది. ఇదేనా నా అదృష్టం, లేక నా దురదృష్టానికి ఆరంభమా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. కిచెన్లో కప్పులు కదిలే శబ్దం వచ్చింది. సుమ నీళ్లు తాగడానికి వచ్చింది. ఆమె ముఖం ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉంది. రమేష్ నెమ్మదిగా అన్నాడు, సుమ, మన దగ్గరికి వచ్చిన ఈ డబ్బు మన జీవితాన్ని కాపాడాలి, చెడగొట్టకూడదు. నీకు నచ్చినట్టు జీవితం ఇస్తాను, కానీ ఈ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం అన్నాడు. సుమ ఒక్కసారిగా కంగారు పడింది. అదే మాట మళ్ళీ మళ్ళీ చెబుతావు రమేష్, నువ్వు పెద్ద కలలు కట్టుకోవడానికి భయపడుతున్నావు. నాకు ఇలాంటి సాధారణ జీవితం అస్సలు వద్దు అన్నది. రమేష్ గుండె లోపల ఏదో గుదిబండలా పగిలింది. సాధారణ జీవితం అంటావా సుమ? నేను నీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. నీ నవ్వు కోసం, నీ భవిష్యత్తు కోసం బ్రతుకుతున్నాను. డబ్బు మనిషి విలువ కాదని నువ్వు మర్చిపోతున్నావు. ఆ మాటలు విన్న సుమ కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. కానీ ఆ కన్నీళ్లలో ప్రేమ కన్నా ఆవేశం ఎక్కువ. నువ్వు అర్థం చేసుకోవడం లేదు రమేష్. కిషోర్ అన్న చెబుతున్నాడు, మనం రిస్క్ తీసుకుంటే
కొన్నేళ్లలో పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అవుతాము. నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను. ఈ డబ్బు నీ చేతిలో వృధా అవుతుంది అని ఆమె ఆ డబ్బును తీసుకువెళ్ళింది. అలా చెప్పి సుమ సూట్ కేసు తీయడం మొదలుపెట్టింది. రమేష్ లేచి ఆమె దగ్గరికి వెళ్ళి కంపిస్తున్న చేతులతో సూట్ కేసు మూసిపెట్టాడు. సుమ, నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నువ్వే నా జీవితమంతా. ఈ గదులు నువ్వు లేక ఖాళీగా అనిపిస్తాయి అన్నాడు. సుమ ఒక్క క్షణం ఆగింది. ఆమె కళ్ళలో తడిబారిన జ్ఞాపకాలు మెరిపించాయి. అతనితో గడిపిన ప్రతి ఉదయం, ప్రతి కాఫీ కప్పు, ప్రతి చిన్న చిన్న మాటలన్నీ క్షణాల్లో మళ్లీ గుర్తొచ్చాయి. కానీ కిషోర్ పేరు వినగానే ఆ క్షణం మాయమైపోయింది. క్షమించు రమేష్, నా కలల కోసం నేను వెళ్లాల్సిందే అని ఆమె చెప్పేసరికి రమేష్ కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపోయాయి. ఆ కన్నీళ్లు గోడల మీద పడుతున్న నీటి చుక్కల్లా అనిపించాయి. సుమ తలుపు దగ్గరికి వెళ్లి చివరిసారి వెనక్కి తిరిగి చూసింది. రమేష్ నేలపై కూర్చొని తలను చేతుల్లో దాచుకొని విలవిల్లాడుతున్నాడు. ఆమె పెదవులు కదిలాయి. డబ్బు లేకుండా నీ జీవితం ఏమీ గొప్పగా కాదు అన్నది. అది ఆమె చివరి మాట. తలుపు మెల్లగా మూతబడింది. ఆ రాత్రి రమేష్ జీవితంలో ఒక అగాధం మొదలైంది. వాడిపోయిన పువ్వులా అతని మనసు ఎండిపోయింది. ఆమె ఫోటోలు గోడలపై ఇంకా ఉన్నాయి. ఆమె వాడిన కప్పులు, చీరల సువాసనలు, కాళ్ళ శబ్దం అన్నీ అతన్ని వెంటాడాయి. కానీ ఆ ఇంట్లో సుమ మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ రాత్రి సుమ వెళ్ళిపోయిన తర్వాత రమేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంటి ప్రతి మూలలో ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కప్పులో మిగిలిన కాఫీ వాసన కూడా సుమ కాసేపటి క్రితం నవ్వినట్టే అనిపించేది. తలుపు చప్పుడు వినిపిస్తే ఆమె తిరిగి వచ్చిందేమో అని పరిగెత్తుకి వెళ్ళేవాడు. కానీ ప్రతిసారి ఎదురయ్యేది కేవలం నిశ్శబ్దమే. అతని లోపలికి ఒక వెలితి నెమ్మదిగా చొరబడి గుండె అంతా నింపేసింది. కానీ రమేష్ ఒక విషయాన్ని గ్రహించాడు. కన్నీళ్లతో బ్రతికేయలేం, పని చెయ్యాలి, ఎదగాలి, లేకపోతే ఆ జ్ఞాపకాలే నన్ను చంపేస్తాయి అని అతడు తన ఉద్యోగంపై మరింత దృష్టి పెట్టాడు. ఆఫీసులో ప్రతి ప్రాజెక్టులోని రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తన సిబ్బందిని జాగ్రత్తగా చూసుకున్నాడు. వారి సమస్యలకు పరిష్కారం చూపించాడు. క్రమంగా అతని కష్టానికి ఫలితం వచ్చింది. మొదట చిన్న మేనేజర్గా ఉన్న రమేష్ కొద్ది ఏళ్లలోనే కంపెనీ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. తన తెలివితేటలు, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఇవన్నీ అతన్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలిపాయి. అయినా విజయాల వెనుక ఒక నిశ్శబ్దమైన దుఃఖం ఎల్లప్పుడూ అతనితోనే ఉంది. ఎంత పెద్ద కారులో తిరిగినా, ఎంత విలాసవంతమైన బంగ్లాలో ఉన్నా, విందు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎదురుగా ఖాళీ కూర్చి అతనికి సుమ జ్ఞాపకం మాత్రమే చూపించేది. అతని గదిలో ఇంకా ఒక మూలలో సుమ పాత ఫోటో ఉంది. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోటో ముందు కూర్చొని అతడు ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెప్పుకునేవాడు. నువ్వు తప్పు చేశావు సుమ, కానీ నేను నిన్ను ఎప్పుడూ ద్వేషించలేను అని. కాలం క్రమంగా 10 సంవత్సరాలు దాటింది. రమేష్ ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. అతని పేరు పత్రికల్లో, టెలివిజన్లో వినిపించింది. ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవంగా చూశారు. కానీ అతని మనసు మాత్రం ఎప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ ఖాళీని నింపగలిగేది కేవలం ఒక్కరంటే ఒక్కరే, అదే సుమ. ఒక సాయంత్రం బంజారాహిల్స్ సిగ్నల్ వద్ద అతని కారు ఆగినప్పుడు తన ముందర కళ్ళల్లో నిస్సహాయతో చేతితో బెలూన్లు పట్టుకొని నిలబడి ఉన్న సుమను చూసిన క్షణం ఆ 10 సంవత్సరాల నొప్పి ఒక్కసారిగా తిరిగి మేల్కొంది. బంజారాహిల్స్ సిగ్నల్, సాయంత్రం 6 గంటల ట్రాఫిక్ గోల, కార్ల హార్నులు, బైకుల శబ్దాలు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారుల అరుపులు అన్నీ కలిసిపోయి ఒక కకావికలంలా వినిపిస్తూ ఉన్నాయి. రమేష్ కారు ఎరుపు సిగ్నల్ దగ్గర ఆగింది. అతను కిటికీ అద్దం దించుకొని బయటకి చూశాడు. అప్పుడే అతని కళ్ళు ఒక దృశ్యంపై గడ్డ కట్టిపోయాయి. చిన్న చిన్న పిల్లల కోసం రంగురంగుల బెలూన్లు పట్టుకొని అలసటతో, వాడిపోయిన ముఖంతో, కాళ్ళలో పాత చెప్పులు, తలలో బూడిద రంగు జుట్టు మెరుస్తూ అతను ఎంతో ప్రేమించిన సుమ అక్కడ నిలబడి ఉంది. ఒక్క క్షణం రమేష్ వర్మ శ్వాస ఆగినట్టయింది. తన మనసు లోపల ఒక తుఫాను మొదలైంది. ఇది నిజమా, లేదా నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఇంతటి కష్టాల తర్వాత, ఇంతటి సంవత్సరాల తర్వాత ఆమె ఇలాగే నా ముందు ఎందుకు నిలబడింది? అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గుండె లోపల బంధించిన అన్ని బాధలు ఒక్కసారిగా పొంగి పొరలుతూ వచ్చాయి. సుమ మాత్రం రమేష్ కారు లోపల చూస్తూ ఒక్కసారిగా వెనక్కి తడబడింది. ఆమె చేతిలో ఉన్న బెలూన్లు గాలి వీచినట్టుగా వణికాయి. అంతలో ఒక చిన్న పసిపాప దగ్గరికి వచ్చి 2 రూపాయలు ఇచ్చి ఒక బెలూన్ అడిగింది. సుమ వణికే చేతులతో బెలూన్ ఇచ్చింది. ఆమె కళ్ళు మాత్రం రమేష్ కళ్ళల్లోనే అగాధంగా మునిగిపోయాయి. రమేష్ కిటికీ తెరిచి కాస్త గట్టిగా పిలిచాడు, సుమా. ఆ ఒక్క మాటతో సుమ కాళ్ళు కదలలేదు. అయినా ఆమె కళ్ళల్లో కాసేపు ఎర్రటి వెలుగు మెరిపించింది. నువ్వేనా రమేష్ అని అనాలనిపించింది.
కానీ గొంతు మాత్రం అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ గ్రీన్ అయ్యింది. కార్లు హార్నులు మోగించసాగాయి. డ్రైవర్, సార్, కారు ముందుకు పెట్టమంటారా అని అడిగాడు. కానీ రమేష్ మాత్రం తన కళ్ళు సుమ మీదే నిలిపేశాడు. అతని పెదవుల మీద ఒక వాక్యం తడబడుతూ వచ్చింది. నీకు ఈ స్థితి రావడానికి కారణం నేనా, లేక డబ్బు పిచ్చా అని. సుమ ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి. కానీ ఆ కన్నీళ్లలో ఒక నిశ్శబ్దమైన ఒప్పుకోలు దాగి ఉన్నాయి. అవును రమేష్, నేను తప్పు చేశాను అని. ట్రాఫిక్ ఆమెను వెనక్కి తోసేసింది. రమేష్ గారు ముందుకు కదిలిపోయింది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా హృదయాలు మాత్రం వేల మాటలు పలికాయి. సిగ్నల్ దగ్గర ఆ క్షణం గుండెను పగలగొట్టినట్టుగా అనిపించిన రమేష్ ఆ రాత్రంతా నిద్రపోలేదు. తన మనసులో ఒక్క మాటే తిరుగుతూనే ఉంది. సుమ ఎందుకు ఇలా అయింది? ఆమెను ఈ స్థితికి నెట్టింది ఎవరు? అసలేం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో అని. ఆ తర్వాతి రోజు ఉదయం అతడు తన కారుతో మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళాడు. గాలి తాకిన బెలూన్ల శబ్దం దూరం నుంచే వినిపించింది. అదే మూలలో, నిన్న రాత్రి కన్నీళ్లు తుడుచుకున్న అదే చోట సుమ మళ్ళీ బెలూన్లు పట్టుకుని పిల్లల కోసం నిలబడి ఉంది. రమేష్ కారు ఆపి నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు. సుమ ఒక్కసారిగా గమనించి కంగారు పడింది. ఆమె చేతిలోని బెలూన్లు కిందికి వాలిపోయాయి. రమేష్, నువ్వేనా అని ఆమె గొంతు తడబడింది. కళ్ళలో కన్నీటి బిందువులు మెరిశాయి. రమేష్ ఆ కన్నీళ్లను చూడలేకపోయాడు. అతని గొంతు నిండిపోయి కేవలం ఒక్క మాటే బయటకు వచ్చింది. ఎందుకు సుమ ఇలా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అన్నాడు. అప్పుడు సుమ తలను వంచుకుంది. నాకే తెలియదు, నేను తప్పు చేశానని ఇప్పుడు మాత్రమే నాకు అర్థమవుతోంది అన్నాడు. అప్పుడు కిషోర్ మాటలు నన్ను మాయ చేశాయి. డబ్బు, విలాసం, పెద్ద కలలు, ఇవే జీవితం అనుకున్నాను. నువ్వు ఇచ్చిన స్నేహం, నీ నిజమైన ప్రేమ, నీ బంగారు మనసు, ఇవన్నీ వదిలి నేను వెళ్ళిపోయాను. కిషోర్ మొదట్లో మధురంగా మాట్లాడాడు. కానీ తర్వాత తన స్వార్థం కోసం నన్ను వాడుకున్నాడు. డబ్బంతా పోయింది. ఆ తర్వాత నన్ను కూడా రోడ్డుపై వదిలేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వీధుల్లోనే బ్రతుకుతున్నాను. ఆమె గొంతు ఆగిపోయింది అలా చెబుతూ. ఆమె పెదవులు వణికాయి. కళ్ళలో నుంచి కన్నీళ్లు వర్షంలా జారిపోయాయి. రమేష్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆమెను దూరం చేయలేకపోయాడు. అతని గుండె లోపల పగిలిన దశాబ్దాల బాధ ఒక్కసారిగా సుత్తిలా మారి కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. సుమ, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నాకు తెలుసు. కానీ ఈ స్థితిలో నిన్ను చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. నువ్వు పడ్డ కష్టాలు విన్నాక నీపై కోపం కూడా రావడం లేదు. నాకు ఇంకా నువ్వే కనిపిస్తున్నావు, నా భార్య, నా జీవిత భాగస్వామిగా. సుమ ఒక్కసారిగా రమేష్ కాళ్ళ దగ్గర కూర్చుంది. క్షమించు రమేష్, నా వల్ల నీకు ఎంతో బాధ కలిగింది అని నాకు తెలుసు. ఇప్పటికైనా నన్ను క్షమిస్తే నా జీవితంలో మిగిలిన రోజులు నీ క్షమాపణ పొందడానికి గడుపుతాను. ఆమె కన్నీళ్లు రమేష్ కాళ్ళపై పడుతున్నాయి. ఆ కన్నీళ్లు 10 సంవత్సరాల పశ్చాత్తాపం, దురదృష్టం, బలహీనత అన్నీ కలిసిన రక్తపు చుక్కల్లా అనిపించాయి. రమేష్ వంగి ఆమెను లేపాడు. లేదు సుమ, కన్నీళ్లతో గతాన్ని మార్చలేం, కానీ మనం మిగిలిన రోజులను కొత్తగా రాయగలం. నువ్వు మా ఇంటికి రా, ఇకపై నీకు ఎలాంటి కష్టం రానివ్వను. సుమ తలను వంచుకొని తడుముతో అడిగింది. కానీ రమేష్, మీ తల్లి నన్ను క్షమిస్తుందా? ఆమె మనసు దెబ్బతిన్నదిగా అన్నది. రమేష్ నిశ్శబ్దంగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. నా తల్లి హృదయం సముద్రంలా ఉంటుంది సుమ. అది ఎంత గాయపడ్డా చివరికి క్షమించడమే ఆమెకు తెలుసు. రమేష్ కారులో నిశ్శబ్దంగా ఇంటివైపు బయలుదేరాడు. పక్కన సుమ కూర్చుంది. ఆమె చేతిలో ఉన్న ఆ బెలూన్లు ఒక మూలన మౌనంగా కూర్చొని ఉన్న పిల్లల వలె కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రయాణంలో వారిద్దరి మధ్యలో మాటలు ఎక్కువగా లేవు. కేవలం కన్నీళ్లే మాట్లాడుతున్నాయి. సుమ తన కళ్ళతో రమేష్ ముఖం మీదే నిలిపింది తన కళ్ళను. ఎన్ని ఏళ్లు గడిచిపోయాయి, కానీ ఈ మనిషి హృదయం మాత్రం మారలేదే అనే ఆలోచనతో ఆమె గుండె మరింత భారంగా మారింది. ఇంటి తలుపు దగ్గరకు కారు ఆగింది. గుమ్మం వద్ద పూలతో అలంకరించిన తలుపు, లోపల దీపం వెలిగిన వాతావరణం ఎప్పటిలానే ఆ ఇంటి దైవత్వం కనిపించింది. రమేష్ నెమ్మదిగా తలుపు తట్టాడు. అందులో నుంచి ఒక వృద్ధురాలు అమ్మ బయటికి వచ్చింది. తన కొడుకు పక్కన నిలబడి ఉన్న సుమను చూసిన క్షణం ఆమె కళ్ళలో ఒక దుమారం దూసుకు వచ్చింది. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. రమేష్, ఇదేంటి? ఆమె మళ్ళీ ఎందుకు వచ్చింది? మా మనసును పగలగొట్టి నీ జీవితం రోడ్డుపై పడేసి ఇప్పుడు ఏ ముఖంతో ఇక్కడ నిలబడి ఉంది తను అంటూ ఆ అమ్మ గొంతు కోపంతో అరుస్తూ వణికింది. ఆమె కళ్ళల్లో ఎన్నో ఏళ్ల కష్టాలు, అవమానాలు, బాధలు కలిసిపోయి కనిపించాయి. సుమ తలను వంచుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా జారిపోతున్నాయి.
వణికే గొంతుతో చెప్పింది. అత్తమ్మ, నన్ను మీరు క్షమించారు అని నాకు తెలుసు. కానీ నా పాపం నా భుజాల మీద భారంగా మోస్తున్నాను. ఇన్నేళ్ల బాధ, అవమానం, ఆకలి ఇవన్నీ నన్ను పాడు చేశాయి. నీ కాళ్లకు వారి క్షమాపణ అడగడం తప్ప ఇప్పుడు నాకు మరో దారి లేదు అని చెప్పి ఆమె ఆ అత్తయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆ దృశ్యం చూసి రమేష్ గుండె గడ్డకట్టిపోయింది. అతను వెంటనే ముందుకు వచ్చి తన తల్లిని పట్టుకున్నాడు. అమ్మా, మనం గతాన్ని మర్చిపోలేమా? కానీ ఈరోజు నీ ముందున్నది పశ్చాత్తాపంతో నిండిన సుమ. ఆమె తప్పు చేసిందనేది నిజం, కానీ ఆ తప్పు విలువ ఆమె జీవితమే చెల్లించింది. ఇకపై మిగిలిన రోజులైనా మనమంతా కలిసి ఉండగలమా అని ఆమె మనల్ని అడుగుతోంది అన్నాడు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆమె గుండె లోపలున్న కోపం నెమ్మదిగా కరుగుతూ వచ్చింది. సుమ తలను ఎత్తి చూసింది. అమ్మ చేతిని ముందుకు చాపింది. నువ్వు ఉదయం తప్పిపోయి సాయంత్రం ఇంటికి వచ్చావు సుమ. ఇది నీ ఇల్లు. నీకు తలదాచుకోవడానికి ఈ గుమ్మం ఎప్పటికీ మూసిపోదు అన్నది. ఆ ఒక్క మాట విన్న సుమ ఆవేశంతో ఏడుస్తూ అమ్మ కాళ్ళను కౌగిలించుకుంది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు నదిలా పారిపోయాయి. అమ్మ, నువ్వు నన్ను మళ్ళీ అంగీకరించావంటే దేవుడే నన్ను మళ్ళీ పుట్టించాడు అన్నమాట అన్నది. రమేష్, తన తల్లి, సుమ ముగ్గురు ఆ గుమ్మం వద్దే ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది బాధ కన్నీళ్లు కాదు, ఇది క్షమాపణ కన్నీళ్లు. ఇది మళ్ళీ ఒక కుటుంబంగా కలిసిన ఆనందపు యొక్క కన్నీళ్లు. డబ్బు, విలాసం చూసి తప్పు నిర్ణయం తీసుకుంటే అది తాత్కాలిక ఆనందమే ఇస్తుంది. కానీ నిజమైన ప్రేమ, స్నేహం, మనిషి విలువ ఇవే జీవితాంతం నిలిచే సంపదలు కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.